నమస్కారము. సికింద్రాబాద్ జోన్ లో లాస్ట్ 10 to 15 days ఈ సంక్రాంతి పండగ కోసము సిపి సార్ డైరెక్షన్స్ పరంగా జోన్ మొత్తంలో మేము స్పెషల్ స్టీమ్ పెట్టి ఈ చైనీస్ మాంజా గురించి డ్రైవ్ చేశాము. మీకు తెలిసినట్లుగా చైనీస్ మాంజా బ్యాండ్ ప్రోడక్ట్. ఇది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా ఇది బ్యాన్ అయింది. ప్లస్ మీకు తెలుసు ఇది యూజ్ చేసే వల్ల పతంగులు ఏమో ఫ్లై అవుతుంది, బట్ అదిలో కూడా మనకి చాలా మంది డేంజర్ అయింది. రీసెంట్లీ మన ఏఎస్ఐ నల్లకుంట ఏఎస్ఐ కూడా డ్యూటీ ఫినిష్ చేసుకొని వెళ్తున్నప్పుడు దారిలో ఒకటి చైనీస్ మాంజా దారం వాళ్ళ థ్రోట్కి తగిలి వాళ్ళు సివియర్ బ్లీడింగ్ అయ్యి వాళ్ళని తర్వాత కామినేని హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. ఇది మన పోలీస్ సిబ్బందికి అయితే చాలా మంది బయట వాళ్ళకి కూడా దీని నుంచి చాలా ప్రమాదం ఉంది. ఇది ఓన్లీ మనుషులకి మాత్రమే కాదు, పశు పక్షులకి కూడా చాలా డేంజరస్ ఐటమ్. ఇది బ్యాండ్ ప్రోడక్ట్. ఇంత బ్యాన్ చేసిన తర్వాత కూడా ఈ సంక్రాంతి పండగ అప్పుడు పతంగులు ఆర్చేటప్పుడు చైనీస్ మాంజా చాలా యూజ్ చేస్తున్నారు. సో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒక లాస్ట్ 10 to 15 days నుంచి సికింద్రాబాద్ జోన్లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ పెట్టాము. సో మనకి మొత్తం జోన్లో 3 ఇంపార్టెంట్ పెద్ద కేసెస్ అయినాయి. ఆల్మోస్ట్ 162 చైనీస్ మాంజా బాబిన్స్ దొరికింది. ఇది వాల్యూ ఆల్మోస్ట్ 2 lakhs వర్త్ ఆఫ్ చైనీస్ మాంజా. ఇది ఫస్ట్ వచ్చేసి కాచిగూడ పిఎస్ చిక్కడపల్లి డివిజన్లో ఇది కేసు నమోదం చేశాము. క్రైమ్ నంబర్ 19/2026 సెక్షన్ 223 125 బిఎన్ఎస్ కేసు. తర్వాత ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 5 and 15 ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాము. ఈ ఫస్ట్ కేసులో చూస్తే మనకి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన ఇన్ఫార్మెంట్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒక కిరాణా షాప్, ఇక్కడ మోతీ మార్కెట్లో కిరాణా షాప్ నడిచే వాళ్ళు నమ్ముల సంతోష్ కుమార్ అండ్ నమ్ముల పుష్ప వాళ్ళ దగ్గర ఒక 51 బాబిన్స్ మనకి దొరికింది. వాళ్ళని మేము అడిగిన వల్ల వాళ్ళు చెప్పారు మనకి వాళ్ళు ధూల్పేట్ నుంచి ఒక లలిత్ సింగ్ నుంచి తీసుకొని వచ్చారని. లలిత్ సింగ్ వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో మేము ధూల్పేట్కి కూడా పంపించాము. అక్కడ మనకి లలిత్ సింగ్ దొరికారు. లలిత్ సింగ్తో పాటు మనకి ఇంకా ఇద్దరు ఆశీరామ్ సింగ్, ఓం ప్రకాష్ సింగ్ వీళ్ళందరూ కూడా మనకి దొరికారు. వీళ్ళు మనకి ఏం చెప్తున్నారు అంటే మనము ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి పెడుతున్నాము. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ 2 months బ్యాకే తీసుకొని వచ్చి ఈ చైనీస్ మాంజా బాబిన్స్ అమ్ముతున్నారు అని చెప్తున్నారు. సో ఇది ఒకటి కేసు. టోటల్ మనకి ఇక్కడ 106 బాబిన్స్ దొరికింది. 3 మొబైల్ ఫోన్స్ కూడా దొరికింది. ఇది చాలా మంచి పని చేశారు ఏసీపీ చిక్కడపల్లి, ఇన్స్పెక్టర్ కాచిగూడ అండ్ ఆల్సో మన అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో ఈ మంచి పని చేశారు. ఈ మొత్తం టీంకి ఐ విల్ కంగ్రాచులేట్ దెమ్. ఇదిలో సుధాకర్ రాజు హెచ్సి, శ్రీకాంత్ పీసీ, అశోక్ కుమార్ పీసీ, శివ్ కుమార్ పీసీ, అర్జున్ పీసీ అండ్ నవీన్ పీసీ చాలా మంచిగా పని చేశారు. నెక్స్ట్ కేసు వచ్చేసి మనకి గాంధీనగర్ డివిజన్ దోమలగూడ పిఎస్లో ఇది మనకి 8 బాబిన్స్ ఒక పిల్లర్ దగ్గర దొరికింది. వీళ్ళు ఏమిటంటే చిన్న వాళ్ళు ఈ అందరూ యూత్ అబ్బాయిలు ఆడిపిస్తున్నప్పుడు మనకి వాళ్ళ దగ్గర దొరికింది. సో వాళ్ళ నుంచి మనకి ప్రశాంత్ అని అబ్బాయి, దెన్ అఖిల్ అని అబ్బాయి దొరికారు. వీళ్ళు కూడా మనకి అమ్ముతున్నారు, ఈ చిన్న క్వాంటిటీస్లో కస్టమర్స్కి అమ్ముతున్నారు. సో వాళ్ళని కూడా మేము కస్టడీలో తీసుకున్నాము.